హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య కాలంలో మనం కొన్ని వీడియోస్ చేస్తున్నాము. కొన్ని మంచి ఒక పబ్లిక్లో అంటే ట్రేడర్స్లో డిబేటబుల్ థింగ్స్గానే ఏర్పడ్డాయి. అయితే యాజ్ యూజువల్గా మన పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు కొంతమంది నెగిటివ్గా స్పందిస్తుంటారు. కొంతమంది కొన్ని రకాలుగా కామెంట్స్ చేస్తుంటారు. మనకి ట్రేడింగ్ అనేటువంటిది రాదు అందుకని ఇతరుల మీద పడి ఏడుస్తున్నాము అని చెప్తుంటారు. ఇవన్నీ కామన్ థింగ్స్ అన్నమాట పబ్లిక్ ప్లాట్ఫామ్లో. ఓ పొలిటికల్ లీడర్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది పబ్లిక్ ఉంటే 2.5 కోట్ల మంది చంద్రబాబు నాయుడుని లైక్ చేస్తారు, 2.5 కోట్ల మంది జగన్ లైక్ చేస్తారు. అట్లాగే రేవంత్ రెడ్డిని 2 కోట్ల మంది లైక్ చేస్తే కేసీఆర్ని 2 కోట్ల మంది లైక్ చేస్తారు. సో అందరూ మనల్ని మెచ్చుకోవాలి అనుకోవటం చాలా హాస్యాస్పదమైనటువంటి విషయమే. అయితే ఈ వీడియోస్ నేను ఎందుకు చేస్తున్నాను అని అంటే, నా ఛానల్ పెట్టినప్పటి నుంచి నా మోటో అదేనమాట. చాలామంది వేషగాళ్ళు, మాయగాళ్ళు యూట్యూబ్ ప్లాట్ఫామ్ని బాగా వాడుకొని కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఎట్ ద మీన్ టైం వాళ్ళని నమ్ముకొని ప్రయాణం చేసేటువంటి వాళ్ళని నట్టేట ముంచేస్తున్నారు. ఇది వాస్తవంగా చాలా జరిగినాయి కాబట్టే నేను ఇటువంటివి చేస్తూ ఉన్నా. స్టార్టింగ్లో సహజంగానే కొంత వ్యతిరేకత అనేటువంటిది వస్తుంది, ఇది కామన్. కానీ పబ్లిక్ ఆలోచించడం మొదలుపెట్టారు అనేటువంటిది వాస్తవం అనమాట. మీరు గతంలో ట్రేడింగ్ పంతులు అనేటువంటి ఆయన ఉన్నారు. ఆయన నిజంగా ఒక వాల్కనో లాగా, ఒక అగ్నిపర్వతం లాగా పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చారు. చాలా రెప్యుటేషన్ని పొందారు. కానీ తను చేసుకున్నటువంటి సొంత తప్పిదాల కారణంగానే ఆయన నష్టపోవడం అనేటువంటిది జరిగింది. ఈ రోజున యూట్యూబ్ ప్లాట్ఫామ్లోనే లేరు. మనం ఆయన మీద వీడియోస్ చేసినప్పుడు అసలు కొంతమంది అయితే చాలా దారుణంగా కూడా స్పందించారు. కానీ నిజం అనేటువంటిది నిలకడ మీద తెలుస్తుంది. నీరు పల్లమెరుగు, నిజం దేవుడు ఎరుగు అని అంటారు. కాబట్టి అది మెల్లమెల్లగా పబ్లిక్ తెలుసుకున్న తర్వాత సహజంగానే వాళ్ళని ఆదరించడం మానేస్తారనమాట. ద రియాలిటీ గేమ్ అనేటువంటిది ఎప్పుడూ ఉండాలి. వాస్తవికత అనేటువంటిది ఉండాలి. వాస్తవికత లేకుండా మనం ఏం చేయకూడదు. అదే యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా మనకేదో కొన్ని వేల రూపాయలు వస్తాయి, లక్షల రూపాయలు వస్తాయని అనుకుంటూ ఉంటారు. నెలకి 3,000 రూపాయలు రావడం కన్నా కష్టంగా ఉంటుంది. దేన్ని ప్రమోట్ చేయలేదు. నాకు ప్రమోట్ చేయమని నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ వచ్చినాయి. అప్స్టాక్ కావచ్చు, యాంజిల్ వన్ కావచ్చు, అలాగే ఎలైస్ బ్లూ కావచ్చు, ఫైర్స్ కావచ్చు, అందరూ నన్ను మీట్ అయ్యారు. కానీ చాలాసార్లు ఫోన్ చేసిన ఐ డోంట్ ఎంకరేజ్ ది బ్రోకరేజ్డ్ డిమాట్ అకౌంట్స్ అని చెప్పానే కానీ వాటి కోసం కక్కుర్తిపడి ఆ పరంగా చేయాలని అనుకోలేదు. అలాగే కొన్ని యాప్స్ కూడా, బెట్టింగ్ యాప్స్ లాంటివి కూడా మనకి మెయిల్ చేశారు, ప్రమోట్ చేయండి, ఇంత డబ్బు ఇస్తామని కూడా చెప్పారు. బట్ నేను ఇటువంటి వాటన్నిటికీ ఆశపడలా. కానీ ది గ్రేట్ తెలుగు బ్రదర్స్ అనేటువంటి వాళ్ళు, అంటే తెలుగు బ్రదర్స్ ఇట్ ఈజ్ ఇమాజినరీ క్యారెక్టర్, ఇమాజినరీ యూట్యూబర్స్ అని అనుకోండి. వీళ్ళు సహజంగా వాళ్ళు చెప్పేటువంటి విధి విధానాలు అనేటువంటివి పబ్లిక్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక ఎఫెక్షన్ అండ్ రియాలిటీ క్వైట్ డిఫరెంట్గా ఉంటాయి. ఇవి ఫ్యాబ్రికేటెడ్ ఎఫెక్షన్స్. ఈ ఎఫెక్షన్స్ ఎలా ఉంటాయంటే, ఒకనొక వీడియో కింద ఒకరేం కామెంట్ చేశారంటే, వీళ్ళకి సిగ్గులేని వెధవ వాడు. వాళ్ళు ఏం చేశారంటే, అంటే వెధవ అంటే కామెంట్ చేస్తున్నాడు, మా అక్కని మీకు ఇచ్చి పెళ్ళి చేస్తానని అన్నాడు, వెధవ దౌర్భాగ్యుడు. సో అనగానే వాళ్ళు ఏం కామెంట్ చేశారు, మీ అక్కకి నాకంటే మంచి మొగుడు వస్తాడు అని. సో దీస్ ఆర్ ఆల్ వెరీ చీప్ ట్రిక్స్ అనమాట. ఇవి అసలు అసహ్యకరమైనటువంటి కామెంట్స్. అలాగే మీరు కామెంట్స్ చేసేటప్పుడు మన డబ్బులు పోయినాయి అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు. మీరు ఏడుస్తున్నారని నార్త్ ఇండియన్స్ చేశారు వీడియోస్. నార్త్ ఇండియన్నే వీడియో కూడా చేశాడనమాట. ఆ వీడియో అవకాశం ఉంటే నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతా. 2 గంటల 5 నిమిషాల నుంచి అతను కామెంట్ చేశాడు ఈ ఏడుపు మొహాలు వేసుకొని ఏడ్చినటువంటి వాళ్ళని. సో దాంట్లో ఏం చెప్పారు, నేను డబ్బులు పోయిన సంగతి ఇప్పటికీ మా ఇంట్లో కూడా చెప్పలేదు, మొట్టమొదటిసారి మీకే చెప్తున్నాను అని. సో ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ ఎఫెక్షనేటెడ్ సెంటెన్సెస్ అనమాట. ఎందుకంటే పబ్లిక్ ఇట్లా చెప్పడం ద్వారా ఏం జరుగుతుంది మీరు అనుకుంటారు, ఏం జరగదు కదా, ఒక మాట కదా అని అనుకుంటారు. కానీ
వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి వాళ్ళు, చాలా మంచి వాళ్ళు, మన కోసం ఇది చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో డీమ్యాట్ అకౌంట్స్‌ని వెంటనే ఓపెన్ చేస్తారు. అలాగే ఇన్సూరెన్స్‌లు కడతారు. మీరు చూడండి ఆ వీడియో చేసిన తెల్లారి ఇన్సూరెన్స్ ప్రమోషన్స్ చేశారు. మళ్ళా వీళ్ళు ఇన్సూరెన్స్ ప్రమోషన్ చేసినటువంటి వాటిని 1 మంత్ బ్యాక్ ఒక ఇన్సూరెన్స్‌ని ప్రమోట్ చేస్తే, ఆ ఇన్సూరెన్స్‌ని ప్రమోట్ చేయొద్దు అని చెప్పేసి మన డబ్బు సంచి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా! అతను దాంట్లో ఉన్నటువంటి లోపాల మొత్తాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. సో, వీళ్ళకి నాలెడ్జ్ అనేటువంటిది లేదు. నాలెడ్జ్ అనేటువంటిది లేకుండానే ఒక స్వీట్ వాయిస్, స్వీట్ వర్డ్స్, ఎఫెక్షనేటెడ్ ఒక బ్రిడ్జిని బిల్డప్ చేసేసి యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో ఉండాలని అనుకుంటున్నారు. నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి ద్వేషం ఇది కాదు. రియాలిటీ అనేటువంటిది తెలుసుకోవాలి ఎప్పుడైనా ట్రేడర్ అనేటువంటి వాడు. ఈ రియాలిటీ అనేటువంటిది తెలుసుకోకపోవటం వల్లనే ఈ రోజుకి కూడా కొన్ని లక్షల మంది ఓడిపోతూ ఉన్నారు. అంటే స్టాక్ మార్కెట్‌లో లాస్ అవుతూ ఉన్నారు. మరి సెబీ ఇచ్చినటువంటి డేటానే కదా! ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా నష్టపోతున్నారు అని చెప్పారు. కొన్ని లక్షల కోట్లు నష్టపోయారని చెప్పారు. కొన్ని వేల కోట్లు నష్టపోయారని చెప్పారు. మరి ఇంతమంది ఫెయిల్ అవుతుంటే దాదాపుగా 20 లక్షల మంది వీళ్ళని ఫాలో అవుతున్నప్పుడు ఎందుకని ఫాలో అవుతున్నటువంటి వ్యక్తులు లాస్ కాకూడదు కదా! ఇన్వెస్ట్‌మెంట్ అనేటువంటిది చేసినా కూడా లాభాలు రావాలి కదా! ఏదో ఒక స్టాక్ లాభం వస్తే సరిపోతుందా? వీళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేసినటువంటి డేటా మొత్తాన్ని తీయండి, ఎవ్రీథింగ్. ఏదో 2, 3 సక్సెస్ కావచ్చు. 10 రాళ్ళు వేసినప్పుడు 2, 3 సక్సెస్ అవుతాయి. ఎవడో దగ్గర నుంచి కాపీ తీసుకొచ్చి చెప్పినటువంటివే. సో, అవన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి. ఇంట్రాడేలో నష్టపోతున్నారు. ఇంకా స్ట్రాంగిల్స్ అని పట్టుకొని ఊగులాడుతున్నారు కదా! మరి ఇవన్నీ తెలుసుకోవాలి. పబ్లిక్ అనేటువంటిది తెలుసుకొని అసలు సక్రమైనటువంటి రీతిలో ఉంటారు. ఎవరిని కూడా నమ్మటానికి వీల్లేదు. వీళ్ళనా నన్నైనా సరే నమ్మటానికి వీల్లేదు. ఇంకొంతమంది అంటూ ఉంటారు, మీరు అనాలిసిస్ వీడియోస్ చేయడం మీ సబ్జెక్ట్ లేదని. ఇట్లా కామెంట్ చేసేటువంటి వాళ్ళకి కూడా చెప్తున్నాను. చాలా అనాలిసిస్ వీడియోస్ చేశాను. నేను చేసే అనాలిసిస్‌లో ఏదో ఒక పాయింట్ అనేటువంటి చెప్తున్నాను. దాన్ని గ్రాబ్ చేసుకొని దాని ద్వారా మీరు ట్రేడింగ్ అనేటువంటిది చేసుకోవాలి. అయినా కూడా అనాలిసిస్ వీడియోస్ చేసేటువంటి ఉద్దేశం గానీ, ఇంట్రెస్ట్ గానీ నాకు అసలు లేదు. ఎందుకనంటే ఈరోజు చేసినటువంటి అనాలిసిస్ రేపు కరెక్ట్‌గా అవుతుందో కాదో చెప్పలేము అని నేనే చెప్తున్నాను కదా వీడియోస్‌లో. మనం ఒక లెవెల్ ఈరోజు ఇస్తే తెల్లారేది ఆ లెవెల్ ఓపెన్ ప్రైస్‌ని బట్టి, లైవ్‌లో ఉన్నటువంటి చార్ట్‌ని బట్టి మన ఐడియాలజీ ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలని చెప్పేటువంటి నేను ముందుగానే అనాలిసిస్ ఇదిగో ఎట్లా జరుగుతుందని ఎట్లా చెప్తాను? అలాగే ఎందుకంటే మేము ట్రేడింగ్ చేయటం లేదు అని చెప్పినటువంటి వాళ్ళు ఇవి ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? లెవెల్స్ అనేటువంటిది ఎట్లా ఇస్తారు? ఇవ్వకూడదు కదా! అలాగే చిలక పలుకులు గారు నేను చాలాసార్లు బ్రేక్ తీసుకున్నాను, ఇప్పుడు కూడా బ్రేక్‌లో ఉన్నాను అని లైవ్ సెషన్స్ పెడుతున్నారు అని అంటే వాళ్ళ విఘ్నత ఎంత దారుణమైనటువంటి వ్యక్తిలో ఒకసారి ఆలోచించండి. సో, మీరు ఎట్లయినా సంకనాకినా పర్వాలేదు, మనం మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి అనుకోవటం చాలా అంటే చాలా తప్పు. అలాగే మీ ఆట మారుస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి ఒక ఎనలిస్టు, ఇండియాలోనే టాప్ మోస్ట్ ఎనలిస్ట్ అని అనుకునేటువంటి వ్యక్తి, అందరూ అనేటువంటి వ్యక్తి, మరి 1,20,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే ఆయన చేసినటువంటి వీడియో టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తేనే 3,000 మంది, టెలిగ్రామ్ ఛానల్లో 30,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా ఆయన పోస్ట్ చేసిన వీడియోని చూస్తున్న 3,000 మంది మాత్రమే. అంటే ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు చేసేదంతా కూడా ఫేక్ అనేది మెల్లమెల్లగా తెలుసుకుంటున్నారు, వాస్తవాన్ని ఆలోచిస్తున్నారు. వాళ్ళు డాటా ఇచ్చారు, ఆ డాటా ఎలా పనిచేసింది, ఎలా వర్కౌట్ అయింది అనేటువంటి ట్రేడర్స్ కూడా తెలుసుకుంటున్నారు. కాబట్టి అట్లాగే ఇప్పుడున్నటువంటి సినారియాలో ఈ బ్రదర్స్ని కానీ ఎవరైనా సరే, నేను చేసినా సరే, ఎవరు చేసినా సరే, అసలు రియాలిటీ ఏంటి, అసలు వీళ్ళు ఇస్తున్నటువంటి వాటిలో అసలు ఎంతవరకు నిజాయితీ ఉంది, ఇన్సూరెన్స్ చాలా మ్యానిపులేషన్ జరుగుతుంది అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసా? చాలా ఎక్కువ మ్యానిపులేషన్ ఇన్సూరెన్స్ పాలసీస్లో జరుగుతాయి. మీరు ఒకటి ఇది నిజాయితీ అని చెప్పేటువంటిది ఈ విధమైనటువంటి ముసుగులు వేసుకొని చెప్పినా కూడా ఇంటర్నల్గా చాలా లొసుగులు అనేటువంటివి ఉంటాయి. సో, మరి ఈ తెలుగు ప్రజలందరూ కూడా అంటే రెండు స్టేట్స్లో ఉన్నటువంటి 12 కోట్ల మంది తెలుగు ప్రజలందరూ కూడా నీ కుటుంబ సభ్యులు అనేటువంటి వ్యక్తి ఇట్లాంటి ప్రమోషన్స్ కోసం, ఇన్సూరెన్సెస్ ప్రమోషన్స్ కోసం
లేకపోతే క్రెడిట్ కార్డ్ అసలు ఎవడైనా సరే క్రెడిట్ కార్డులని ప్రమోషన్ అనేటువంటిది చేయకూడదు వాస్తవంగా. ఎదుటివాడి మంచిని గనక కోరుకుంటే. కానీ క్రెడిట్ కార్డులు కూడా ప్రమోషన్ చేసుకునేటువంటి దౌర్భాగ్య స్థితిలో మీరుంటే, ఇప్పుడు మీరు చూడండి చాలామంది క్రెడిట్ కార్డ్స్‌ని మెయింటైన్ చేస్తా ఉంటారు. వాళ్ళకి పడేటువంటి ట్యాక్సెస్ గానీ, వాళ్ళకి పడేటువంటి ఫీజులు గానీ, వాళ్ళు దాన్ని మిస్‌యూజ్ చేసే విధంగా గానీ, అవసరం లేకుండా ఖర్చు పెట్టేటువంటి విధానానికి క్రెడిట్ కార్డులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ క్రెడిట్ కార్డ్‌ను ఫాలో అవుతూ ఉంటారు. సో, అలాగే ఇన్సూరెన్స్‌కి సంబంధించినటువంటివి మీరు చెప్పేటువంటి క్యాప్షన్స్ ఏంటి? రూ. 500 అయితే 5,00,00,000 వస్తాయా? రూ. 1000 కడితే నెలకు రూ. 1000 కడితే 10,00,00,000 వస్తాయా? అన్ని కోట్లేనా వచ్చేది? ఎంత ఫూలిష్‌నెస్, అంత తేలిగ్గా ఉంటుందా ఇన్సూరెన్సెస్ అనేటువంటివి? సో, ఐ నో మా ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేకుండా, ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకుండా ఇంతకుముందు కూడా ఆ పర్స్ గారు అలాగే ఈయన ఆ మనీ అంటే డబ్బు సంచి వ్యక్తికి నాలెడ్జ్ అనేటువంటిది ఉన్నది. సబ్జెక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉన్నది. డబ్బు సంచి అంటే మనీ పర్స్ గారికి. ఆయన నాలెడ్జి ఉంది కొన్ని విషయాలు అనేటువంటివి చెప్తున్నారు. అసలు వీళ్ళకి నాలెడ్జ్ అనేటువంటిది లేదు. ఏదో డిగ్రీలు ఇంతకుముందు కూడా చెప్పారనమాట. ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలనుకున్న మా బ్రదరు దాన్ని వదిలేసేసి తెలుగు ప్రజల కోసం నిలబడ్డాడు. వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్? ఐఏఎస్, ఐపీఎస్ యొక్క స్టెబిలిటీ అనేటువంటిది దానికి ఉండేటువంటి వాల్యూ తెలుసా? అప్పటి నుంచే నాకు అసలు వీళ్ళు చాలా పెద్ద ముదుర్లు అని నాకు అర్థమైందనమాట. సో, ఇట్లా అంటున్నానని వేరేగా అనుకోకండి. నేననేది ఏంటంటే డబ్బులు సంపాదించాలి అనేటువంటి దానికి మనకొచ్చినటువంటి డబ్బు, మనకున్నటువంటి ఆ లిమిట్స్‌తో మనం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటూ హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేసుకోవచ్చు. కానీ ఇంకా కావాలి, ఇంకా కావాలి అనేటువంటి వాటితో ప్రతి పబ్లిక్‌ని కూడా మిస్‌గైడ్ చేసేటువంటి కాన్సెప్ట్స్‌ని ఎన్నుకున్నారు. అందుకనే ఇన్సూరెన్స్‌లు అమ్ముకునేవాడు, లేకపోతే ఇంకోటి నేను కూడా ఇక ప్రమోషన్ చేసుకోవాలి. కాబట్టి ఒక వాల్యూ ఇదంతా కూడా తెలుగు ప్రజలంతా కూడా మన కుటుంబ సభ్యులే అనుకునేటువంటి వ్యక్తులు చేసేటువంటి పనులు కాదు ఇవి. కాబట్టి దే ఆర్ ఓన్లీ ద పీపుల్ హూ డిపెండెడ్ ఆన్ యూట్యూబ్ రెవెన్యూ అండ్ రెఫరల్ లింకుల ద్వారా వచ్చేటువంటి డబ్బులు. అలాగే ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ కట్టి ఉంటారు కదా వాళ్ళు, అభిమానులు. ఒక్కసారి ఆలోచించండి. నేను అందరూ ఫాలో అవ్వండి, తప్పులేదు. బట్ అసలు ఎవరు ఏది చెప్పినా దాంట్లో రియాలిటీ ఏంటో అర్థం చేసుకోండి. అలాగే చాలామంది ఏం చేస్తున్నారు, మేము అవి ఏంటి యూట్యూబ్‌లో ట్రేడింగ్ అనేటువంటిది ఆపేస్తున్నాం అని మొత్తం 7-8 మంది చేశారు వీడియోస్. అరిసా యూనివర్సిటీ ఒకటి, అలాగే ఫైర్ గారు ఒకరు, అలాగే చిలక జోస్యం, ఇట్లా ఇప్పుడు మన బ్రదర్స్, ఇట్లా చాలా మొత్తం 8 మంది మేము ట్రేడింగ్‌ని ఆపేస్తున్నాము, బ్రేక్ తీసుకుంటున్నాము అని చెప్పారు. కానీ వాళ్ళు ఇచ్చేటువంటి లెవెల్స్‌ని, వాళ్ళు ఇచ్చేటువంటి లైవ్ ట్రేడ్స్‌ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సో, ఇవన్నీ కూడా మిమ్మల్ని బోల్తా కొట్టించడానికే. ఇప్పటికీ స్టాక్ మార్కెట్‌లో మీరందరూ ఎంత కృషి చేసి కొద్ది గొప్పో వీళ్ళకి అవగాహన కల్పించే విధంగా మీరు గనక చేసుంటే, ఎందుకని ఇప్పటికీ ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది తెలుగు ప్రజలు స్టాక్ మార్కెట్‌లో ఇప్పటికీ నష్టాల్ని చెవి చూస్తూనే ఉన్నారు? ఎందుకని అసలు ఈ స్టాక్ మార్కెట్‌లో మనం సంపాదించలేమా అనేటువంటి ఒక దీన స్థితికి వెళ్ళిపోయారో ఒకసారి ఆలోచించండి. అందుకని మీరందరూ కూడా అసలు ఇటువంటి వాళ్ళ రెఫరల్ లింకుల నుండి బయటకు వచ్చేసేయండి. మీరు వాళ్ళకి ఎటువంటి ఆదాయాల్ని చేకూర్చవద్దు. మీరెందుకు ఆదాయాలను చేకూర్చాలి? కాబట్టి ఈ వీడియో మీద కూడా నెగెటివ్ కామెంట్స్ అనేటువంటివి వస్తాయి. బట్ ఇట్లాంటి ఛానల్ ఒకటన్నా సరే క్వెషన్ చేసేది కనుక లేకపోతే అది మీకే నష్టాన్ని కలిగిస్తుంది అనేటువంటిది అర్థం చేసుకోండి. ఒక తప్పు అనేటువంటిది జరుగుతున్నప్పుడు ఇది తప్పు అని చెప్పడంలో ఎటువంటి సందేహం అనేటువంటిది ఉండకూడదు. ఇంకా చాలామంది అంటారు వ్యూవర్షిప్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం అని. 3 సంవత్సరాల నుంచి నేను ఇదే కాజ్ మీద ఫైట్ చేస్తున్నాను, కానీ నేను ఎప్పటికీ డైవర్ట్ కాలేదు. సో, ఎప్పటికీ డైవర్ట్ కాను కూడా. ఎందుకంటే తాత్కాలికంగా వచ్చేటువంటి డబ్బు, కొంతమంది ఏం చేస్తున్నారు, యూట్యూబ్ పెట్టేసేసే నాకు ఒక ₹100 పంపించండి, 200 పంపించండి అని గూగుల్ పేలు, ఫోన్‌పేలు అన్నీ అన్ని పేమెంట్ ప్రాసెసింగ్ యాప్స్‌ని పెట్టేస్తున్నారు. సో, నేనెప్పుడు అంత దిగజారిపోయి అంత ఇదిగా కూడా ఇది చేయలేదు. కాబట్టి ద క్రెడిబిలిటీ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని నేను కొనసాగిస్తూనే ఉంటాను. ముందు కూడా ఇటువంటి వీడియోసే వస్తాయి. అవేర్‌నెస్‌ని కలిగించేటువంటి ప్రోగ్రామ్ చేస్తున్నాను.
దీనివల్ల నాకు ఎటువంటి ఉపయోగం ఏం లేదు. ఇంకా నష్టం, పబ్లిక్ రకరకాలుగా అనటం, అన్‌సబ్‌స్క్రైబ్ అయిపోవటం, వ్యూవర్‌షిప్ రాకుండా చేయటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. బట్ మనం వెనకడుగేసేటువంటిది ఏం లేదు. ప్రతి ఒక్కడు చాలామంది దాదాపుగా 90% ఆఫ్ ది యూట్యూబర్స్, ఒక 10% మంచోళ్ళే ఉన్నారు. కానీ 90% ఆఫ్ ది యూట్యూబర్స్ అంటే డబ్బులు సంపాదించుకోవటం చేయొచ్చు, కానీ కుయుక్తులు పన్ని ఒకటి మొన్న 1,50,00,000 వచ్చిందని ఎవరిదో ఇన్వెస్ట్‌మెంట్ చేసిన ఒక ఇది తీసుకొని, అది డీమ్యాట్ అకౌంట్‌ని తీసుకొని, అది ఇన్వెస్ట్‌మెంట్ చేసినటువంటి డీమ్యాట్ అకౌంట్ చేసి డైలీ ఇంట్రాడే ద్వారా నాకు 1,50,00,000 వచ్చినాయి అని చెప్పారు. ఎంత అమాయకంగా ఈ వ్యూవర్స్ ఉన్నారో, మిమ్మల్ని ఎంత స్మార్ట్‌గా మోసం చేస్తున్నారో అర్థం చేసుకోండి. సో, మనది ఇలానే కొనసాగిస్తది. మీకు అవకాశం ఉంటే ఛానల్‌ని ఆదరించండి. లేదంటే మనం చేయగలిగింది ఏం లేదు. మీరు అన్‌సబ్‌స్క్రైబ్ అయినా అవ్వండి. కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నేను కామెంట్‌కి ఆన్సర్ గనక ఇస్తే ఆ రాత్రి నిద్ర కూడా పోరు. ఎందుకులే అని నేను అంతగా కామెంట్ చేయట్లేదు. సరే, కానీ ఎవరిది వాళ్ళు అని అనుకుంటున్నాను. మరీ బ్యాడ్‌గా ఉందనుకో వాళ్ళని ఛానల్ నుంచి హైడ్ చేసేస్తా. దాంట్లో ఎటువంటి సమస్య లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.